నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా సూర్యాపేట మండలంలోని 12వ శతాబ్దానికి చెందిన పిల్లలమర్రి శివాలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ దంపతులు కలిసి స్వామివారిని దర్శించుకుని పూజల్లో ఉన్నారు. అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత సాధ్యమని, భక్తిభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు. బ్రహ్మసూత్రం గీతతో ప్రత్యేకత పొందిన ఈ శివలింగాన్ని దర్శించేందుకు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి టెంపుల్ వచ్చిన భక్తులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ మహాదేవుడు కావచ్చు, మన భక్తులు అందరికీ మనస్ఫూర్తిగా ఈ మహాశివరాత్రి సందర్భంగా మనస్ఫూర్తిగా అందరూ ఆనందంగా ఉండాలి, జిల్లాలో ఉన్న అందరూ బాగుండాలి, దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి. 12వ వార్డులో గల పిల్లలమర్రి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అశేష భక్తులు శివరాత్రి ఉత్సవాలకు వచ్చారు. అంతా ఏర్పాట్లు మంచిగా చేసి తరఫున ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజల తరఫున అశుభయాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఎంతమంది భక్తుల్ని ఉంచుకొని ఏర్పాటు చేశారు? మినిమం 50,000 భక్తులకు అందుబాటులో ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు మంచిగా చేయడం అనేది. ఇంకా ఉత్సవాలు ఈ సాయంత్రం మంచిగా అవి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నైట్ శివ కళ్యాణం ఉంది, ఈ నైట్ తెల్లవారుజాము శివ కళ్యాణం ఉంది. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసినాం. మంచి సక్సెస్ కావాలని ప్రజల్ని 4 రోజులు 18వ తారీఖు దాకా ఈ ఉత్సవాలు జరుగుతాయి. 14 నుండి 18వ తారీఖు వరకు. 14వ తారీఖు గణపతి పూజ, 15వ తారీఖు మహాశివరాత్రి జాగారం, తెల్లవారుజామున కళ్యాణం, 17వ తారీఖు అగ్నిగుండాలు 16 నైట్ అగ్నిగుండాలు ఉంది. 17వ తారీఖు తెల్లవారుజాము 18 అనగా అగ్నిగుండాలతో ఇదై సాయంత్రం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. పోలీసు బందోబస్తు చాలా మంచిగా సహకరించారు. పోలీసు బందోబస్తు మంచిగా ఉంది, మంచి ఏర్పాట్లు చేశారు. మాకు మంచి అందుబాటులో ఉండరు, మంచి సక్సెస్ చేశారు, సహకరిస్తారు. మంచి నీళ్ళు ఏర్పాటు చేసినాం, వివిధ ఇదిగా భోజనం ఏర్పాటు చేసినాం. వచ్చిన సిబ్బందికి అన్ని ఏర్పాట్లు తగినంతగా చేసినాము. శివాలయ కమిటీ చైర్మన్గా నేను శివాలయ కమిటీ చైర్మన్గా కొండ వెంకటగౌడ మేము అంతా కమిటీ తరఫు నుంచి మంచి ఏర్పాట్లు చేసి మంచి ఇది చేయడం జరిగింది. వాగర్థావ్య సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదగ్నిధర వందే పార్వతీ పరమేశ్వరు. చారిత్రాత్మకమైనటువంటి సూర్యాపేట జిల్లా అతిచేరువలో ఉన్నటువంటి పిల్లలమర్రి మహాక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ మహాదేవనామేశ్వర స్వామి, శ్రీ ఎరకేశ్వర స్వామి, శ్రీ త్రిపురేశ్వర స్వామి వారికి ఈ యొక్క మహాశివరాత్రి 2026 సంవత్సరం సందర్భంగా ఎంతో వైభవంగా అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన యొక్క ఆలయంలో ఆ వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం 5 రోజులు పాంచానిక దీక్షగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనకు మొదటి రోజు అంటే శివరాత్రి కంటే ముందు రోజున మన గణపతి పూజతో ప్రారంభమై శివరాత్రి రోజు జాగరణ మరియు కళ్యాణ మహోత్సవం, తర్వాత తెల్లారి 3వ రోజున మనకి రథోత్సవం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 4వ రోజు అగ్నిగుండాలు జరుగుతుంది. తదనంతరం 5వ రోజు మనకి త్రిశూల స్నానం ఏకాంత సేవతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మనకి తర్వాత కార్తీక మాసం వంటి ఉత్సవాల్లో కూడా ఎంతో వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా మనకు సూర్యాపేట జిల్లా పోలీస్ వారు కానివ్వండి, మున్సిపాలిటీ కలెక్టర్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ ముఖ్యంగా మనకు ఆలయ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్లందరూ కూడా ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది జనం ఎన్నో రాష్ట్రాల నుండి, దేశాల నుండి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించి తరించడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా స్వామివారిని దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మీరు కోరవలసిందిగా కోరుతున్నాం. వంశపారంపర్య ప్రధాన అర్చకులు మునగలేని సంతోషం. మనకి ఇక్కడ ఆలయం వరగడానికి ముఖ్య కారణం మనకు 17వ శతాబ్దంలో భూకంపం సంభవించింది. అది సంభవించినటువంటి సమయంలో మనకు రామం దగ్గర నుంచి ప్రతి ఆలయం కూడా కదిలి చుట్టూ ఉన్నటువంటి మండపాలు, స్తంభాలు అవన్నీ పడిపోవడం జరిగింది. మన దగ్గర కూడా ఆ విధంగానే శాండ్ టెక్నాలజీతో ఈ ఆలయాన్ని నిర్మించడం వల్ల కింద మొత్తం ఇసుకతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు. కావున భూకంపం సంభవించినప్పుడు గుడి కదిలి శివలింగం వరగడం జరిగింది.
మనకి ఇది వచ్చేసి 12వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో ఒక భాగంగా ఈ ఆలయాల్ని మనకి ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాకతీయుల కాలంలో గణపతి రాజు యొక్క సామంత రాజులు రేచర్ల నామిరెడ్డి పేదిరెడ్డి.